నమస్కారం. కడప నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన భవిష్యత్, మీ భవిష్యత్, భావితరాల భవిష్యత్తు కాపాడాలంటే మనం ఓటు హక్కును వినియోగించవలసిన పరిస్థితి ఆసన్నమైంది. ఓటు ఉందా లేదా అనే అంశాన్ని ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటర్ లిస్టులో ఉందా లేదనేది చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఓటు అనేది నేటి ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఒక్క ఓటుతో ఎమ్మెల్యే గారు ఓడిపోయారు మొన్న తిరిగిన తమిళనాడు ఎలక్షన్స్లో. 9 ఓట్లతో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి ఓడిపోయినటువంటి వనాన్ని చూసినాం. కాబట్టి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈ సర్వే ప్రోగ్రాంలో పాల్గొని కనీసం మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి 20 కుటుంబాలకు, ప్రతిరోజు ఒక 20 కుటుంబాలకు మీరు వెళ్ళి వాళ్ళకు చెప్పాలా, మీకు బిఎల్ఓ గారు వచ్చారా, ఫారాలు ఇచ్చినారా, మీరు నమోదు చేసినారా అనే అంశాన్ని మనం వాళ్లకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ప్రతిరోజు ఒక 20 కుటుంబాలు, ఉదయం 10 కుటుంబాలు, సాయంత్రం ఉదయం 10 కుటుంబాలు కానీ చూసినామంటే ఈ సర్ యొక్క ప్రాధాన్యత ప్రతి ఓటరు కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇవాళ జరిగేటువంటి ఈ సర్ కార్యక్రమంలో, ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, దీన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే రేపు ఉదయం మనం ఓట్ల కోసం పోయినప్పుడు వాళ్ళ ఓట్లు గల్లంతైతే దానికి బాధ్యత మనం కూడా వహించాలి. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో స్థానిక సమస్యలు జరుగుతూ ఉన్నాయి. మనం నిలబడాలా, గెలవాలంటే ఓటు అనేది చాలా అత్యంత క్లిష్టమైనటువంటి ప్రాధాన్యతమైనటువంటి అంశం ఇది. కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీ దగ్గర ఉన్నటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీకు బిఎల్ఓ గారు వచ్చారా, ఫారాలు ఇచ్చినారా, మీరు ఫిలప్ చేసినారా, ఫోటో అతికిచ్చినారా లేదా, ఇవన్నీ కూడా గమనించి చూసి వెరిఫై చేసి మనం దగ్గర ఉన్నటువంటి సచివాలయంలో లేదా బిఎల్ఓ గారికి పిలిచి ఇవ్వడం అనేది జరగాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఇట్లో మీ సేవకుడు ఎస్ గోవర్ధన్ రెడ్డి ప్రతి కార్యకర్త కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ కొన్ని రాష్ట్రాలు మొన్న జరిగిన ఎలక్షన్స్లో మనం చూసినాం, దారుణంగా ఓడిపోయారు. అంటే వాళ్ళు ఎవరు కూడా ఓటు మీద, ఈ సర్ ఓటు మీద ఎవరు కూడా ధ్యాస పెట్టలే. ఏదోలే మా ఓట్లు ఉంటాయి కదా, మా ఉంటాయి కదా, ఎక్కడ పోతాయని చెప్పేసి చాలామంది కూడా దీన్ని తీవ్రంగా భావించలేకపోయినారు. కాబట్టి మరి ఇది ప్రతి కార్యకర్తలు గమనించాలి. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలే మారిపోయినాయి, ఓట్లు లేని దానివల్ల. మిత్రమా, సమయం లేదు, ఇంకా ఉన్నది 10 రోజులు మాత్రమే. మనం ఈ ప్రతి కార్యకర్త కూడా, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈ సర్ అనే ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మీ సేవకుడు గోవర్ధన్ రెడ్డి కడప నియోజకవర్గం కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి తెలియజేస్తాను.